చాలా మంది ప్రభువా నాతో మాట్లాడండి అని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రార్థిస్తున్నామే గాని వాక్యము ద్వారా ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. ఎంత ఆశ్చర్యమో కదండి. ఇర్మియా 35:17లో ఈ చక్కని మాట వ్రాయబడుతుంది. నేను వారితో మాట్లాడి తిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని నాకు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి అని చాలా బాధతో దేవుడు ఆ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు. అవును, దేవుడు అనేక సార్లు వాక్యము ద్వారా మనల్ని పిలుస్తున్నాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పటికీ కూడా మన యొక్క చెవులు మందమైపోయి దేవుని యొక్క మాటను పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటున్నాం. ఆనాడు బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే దాన్ని విని ఆ ప్రకారంగా నడుస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుడు అతని యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. నేడు నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు విందాం, ఆ ప్రకారంగా చేద్దాం.